పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 2 నుండి 3 రోజులు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని నేతకని రాష్ట్ర అధికార ప్రతినిధి గోల్లా రాజమల్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకు వినతి పత్రం అందజేశారు. పొలాల అమావాస్య పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటామని, స్వర్గస్థులైన పూర్వీకులకు, గోవులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటామని తెలిపారు. నేతకాని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని, ప్రభుత్వం తమ మనోభావాలను గుర్తించాలని కోరారు. ప్రకటించాలని చెప్పి ఈ రోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల పైబడి ఉన్నటువంటి మా సమాజం మరి తరతరాలుగా పొలాల అమావాస్య పండుగనే ప్రత్యేకంగా మరి జరుపుకుంటూ ఉంటాం. మరి ఇంత పవిత్రమైనటువంటి పండుగ మా సామాజిక వర్గం మాత్రమే మరి ఆ గిరిజన సంస్కృతిని మేము చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా మరి ఏదైతే మరి పిత్రమాసకు మరి బియ్యం ఇవ్వడం, ఆ పెద్దల్ని గొరవడం జరుగుతుంది. అది నెలంతా కూడా చేసుకుంటారు. కానీ మా సామాజిక వర్గం, మా ఆచారం, మా వ్యవహారం అంతా కూడా ఒక్క పొలాల అమావాస్య పండుగ రోజే, ఆ ఒక్కరోజు మాత్రమే చేసుకుంటారు. కాబట్టి దయచేసి ఇది మాకు 5 రోజుల పండుగ. ఇలా దసరా, దీపావళి, సంక్రాంతి కంటే మాకు పెద్ద పండుగ మా పెద్దల పండుగ. ఇలా మా పెద్దల్ని దేవుళ్ళుగా కొలిసేటువంటి ఆ పండుగ. మరి అదే కాకుండా పొలాల అమావాస్య పండుగ రోజు మరి మట్టి విగ్రహాలను, నందీశ్వరుని మేము తయారు చేసుకొని 3 రోజులుగా మేము దాన్ని ప్రతిష్ఠించుకొని నిమజ్జనం చేసేటువంటి ఉంటుంది. ఆ రకంగా మరి మా సంస్కృతిలో భాగంగా మరి దండారి కూడా ఆడడం అటువంటిది ఉన్నది. మరి అంతేకాకుండా గౌరవం చేసి మా ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా పండుగను జరుపుకుంటాం. ఇట్లా 5 రోజులుగా పండుగ జరుపుకుంటాం. కాబట్టి దయచేసి మరి ఏదైతే మా నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు మరి సెలవు దినాలు ప్రకటించారు. అదేవిధంగా మా ఆచారాలు, మా వ్యవహారాలు ఇలా మా సామాజిక వర్గాన్ని కూడా గౌరవించి మాకు కనీసం ఒక 3 రోజులు, 5 రోజుల సెలవు, 5 రోజులు మా పండుగ ఉన్నప్పటికీ 3 రోజుల సెలవు దినాన్ని ప్రకటించి ఇలా మా సామాజిక వర్గాన్ని, మా సంస్కృతిని గౌరవించాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై నేతకాని, జై. మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలోని నేతకానిలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా పొలాల అమావాస్యకు 5 రోజులు పండుగలో 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి, నేతకానిలోకి అతిపెద్ద పండుగ అయిన పొలాల అమావాస్య పండుగను అధికారికంగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకానిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వినతి పత్రాలు కలెక్టర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కానీ తెలియజేసేది ఏంటంటే, నేతకాని సామాజిక వర్గానికి అతిపెద్ద పండుగ అయినటువంటి పొలాల అమావాస్యకు అధికారికంగా గుర్తించి, అధికారికంగా ఏదైతే ఉద్యోగులకు కానీ అటు విద్యార్థులకు కానీ 2 రోజులు సెలవుగా ప్రకటించాలని చెప్పేసి మంచిర్యాల జిల్లాలోని స్థానిక పాలనా అధికారికి వినతి పత్రం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్. ఇక్కడ ఎవరున్నా కానీ అదే పొలాల అమావాస్య రోజు ఖచ్చితంగా ఇవ్వాలి. అది అట్లా ఇవ్వాలంటే ఇప్పుడు మా వాళ్ళు ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు, భూమిలకు సెలవు దినాలు ఇవ్వాలి. పొలాల అమావాస్యకు సెలవు ప్రకటించాలి. పొలాల అమావాస్యకు సెలవు దినంగా ప్రకటించాలి. పొలాల అమావాస్య పండుగకు సెలవు ప్రకటించాలి. పొలాల అమావాస్య పండుగ ఐక్యత. పొలాల అమావాస్యకు పండుగ సెలవులు ఇవ్వాలి. పొలాల అమావాస్యకు సెలవు దినాలు ప్రకటించాలి. పొలాల అమావాస్యకు సెలవు దినాలు ప్రకటించాలి. నేతకాని ఐక్యత. నేతకాని ఐక్యత. నేతకాని ఐక్యత.